ఫోటో స్టూడియో అనగానే నాకు తెలిసిన రెండు మాటలు మీతో వివరించాలనుకున్నాను. సో ఫస్ట్, స్టూడియో వర్క్స్ అన్నా, టేకింగ్స్ అన్నా చాలా అరుదుగా మనం అనుకుంటాం. వీడికేంట్లే ఏదో 10th ఇంటర్ అయిపోయింది, కెమెరాలు పట్టుకున్నారు, ప్రతి ఒడు ఫోటోగ్రాఫర్ అయిపోతున్నాడు. ఇవాళ రేపట్లో చాలా ఈజీ అయిపోయింది ఫోటోగ్రఫీ అంటే. ఎందుకు ఈజీ అయిపోయింది? ఆ యొక్క స్టూడియో యొక్క విలువల్ని కొంతమంది పిల్లలు ఏ పని చేయాలో తెలియక ఫీల్డ్లోకి వచ్చేసి ఏవో చిన్న చిన్న కెమెరాలు పట్టేసుకొని 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వృత్తిని అదే మా ధ్యేయం, అదే మా గోల్, అది తప్ప మాకే పని రాదు అనుకున్న వారిని కూడా ఏదో 1-2 నెలల్లో నేర్చేసుకొని డిస్టర్బ్ చేసేయడం ఈరోజు చాలా అరుదుగా రెగ్యులర్గా జరుగుతుంది. బట్ కానీ ఒక ఫోటోగ్రాఫర్ ఒక స్టూడియోను మెయింటైన్ చేయడం, దాని వెనకున్న కష్టాలు, దాని వెనకున్న ఆటుపోట్లు 1-2 నిమిషాలు మీ పర్మిషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. మనందరికీ తెలిసినట్టు ఒక ఫోటోగ్రాఫర్ అంటే మీరు కాల్ చేస్తారు, ఏదైనా ఒక చిన్న గృహప్రవేశం ఉన్నా, ఏదైనా ఇంట్లో ఒక చిన్న వ్రతం ఉన్నా, ఏదైనా ఒక పెళ్ళి, ఒక చిన్న హాఫ్ శారీ ఫంక్షన్, ఎక్సెట్రా ఏదైనా పిలవగానే టక్కున బ్యాగులు తగిలించుకొని వస్తారు. ఇంచుమించు నాలాగా, లేదంటే నాకంటే అందంగా తయారయ్యి చాలా అద్భుతంగా వస్తారు, చాలా అద్భుతంగా అందంగా మాట్లాడతారు, చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి వారి మాటలు. బట్ వారి ఆనందాలు, వారి ఇంప్రెషన్ మాటలు మాత్రమే మీకు తెలుసు, కానీ ఆ మాటలు వెనక, ఆ ఆనందాల వెనక ఉన్న కష్టం మీకు తెలియదు. యాజ్ ఏ ఫోటోగ్రాఫర్ ఒక మనిషి మీ నుండి ఆనందాన్ని తెప్పించడం కోసం తనకి ఎన్ని బాధలున్నా వాటన్నిటిని దిగమింగుకొని నా ముందు ఉన్న నా క్లయింట్ నవ్వుతూ ఉండాలి, వారిని మేము చాలా అందంగా చిత్రీకరించాలి. నేను ఈఎంఐలు కట్టాలి, లేదా మా మమ్మీ డాడీ ఏదో అన్నారు, లేదు మా ఆవిడ ఏదో అయింది, మా పిల్లలకి హెల్త్ బాగాలేదు, నాకు ఇంకోటి ఉంది, మా ఫీజులు, మా ఇవి ఇన్ని టెన్షన్స్ ఉన్నా కూడా అవన్నీ ఇక్కడే వదిలేసి మీతో మాత్రం మేడం ప్లీజ్ దయచేసి నవ్వండి, ఇలాంటి క్షణాలు మళ్ళీ మళ్ళీ రావండి అని చెప్పుకుంటూ వారికి ఉన్న బాధల్ని మర్చిపోయి వారి బాధల్ని గుర్తు తెచ్చుకుంటే మిమ్మల్ని నవ్వించలేరు ఆ ఫోటోగ్రాఫర్. ఒకసారి గమనించండి, చూస్తున్న మా ప్రేక్షకులు కూడా, ఒక ఫోటోగ్రాఫర్ మిమ్మల్ని ఆనందింప చేయడానికి, అద్భుతంగా మీ ఫోటోని పోర్ట్రేట్ చేయడానికి అతనికి ఉన్న కష్టాలన్నిటినీ ఆ గడప అవతలే వదిలేసుకొని మీతో మాత్రం చాలా ఆనందంగా, సంతోషంగా, ఇంకా నేను ఎంత బాగా చిత్రించగలను, ఇంకా నా నైపుణ్యాన్ని ఏ విధంగా చూపించగలను, అతని యొక్క ఆలోచన విధానం మొత్తం ఇంకా బెటర్మెంట్ కోసమే ఉంటుంది. సో తను తీస్తున్నాడు, చేస్తున్నాడు, ఆనందింపజేశాడు, ప్రోగ్రాం కంప్లీట్ అయింది, అవ్వగానే ఒక 1 lakh మీరు చేతికి కూడా ఇచ్చారు. సో ఏ ఫీల్డ్లో లేనటువంటి ఇన్కమ్ ఫోటోగ్రఫీలో ఉంది అని కూడా చాలామంది వారిని కొనియాడే రోజులు కూడా ఉన్నాయి. బట్ కానీ మేడం, మీ అందరికి ఫోన్లు ఉన్నాయా? మేడం మీకు ఫోన్ ఉందా మేడం? ఏ ఫోన్ వాడుతున్నారు మీరు? ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు. కంపెనీ చెప్పండి. రియల్మీ వాడుతున్నారు మేడం. సో రియల్గా కొన్ని రోజులే వాడతారు, తర్వాత అప్డేట్ అయిపోయింది, ఐఫోన్ వచ్చేసింది, OnePlus వచ్చేసింది, ఇంకోటి వచ్చింది, వెళ్ళిపోతూనే ఉంటాం మనం. అదేవిధంగా రియల్మీలో కూడా హలో అనొచ్చు, మాట్లాడచ్చు, మెసేజ్ చేయొచ్చు, రైట్ మేడం? ఐఫోన్లో కూడా అవే ఫీచర్స్ ఉంటాయి, అంతమించే ఉండవు. కానీ అలాగే ప్రతి కెమెరాలోనూ ప్రతి కెమెరాని ఒకే విధంగా క్యాప్చర్ చేయొచ్చు, ఒకేలాగా వారి యొక్క ప్రతిభను చూపించవచ్చు. కానీ ఈరోజు క్లయింట్స్ కూడా మారిపోయారు. మాకు ఆ కెమెరా కావాలి, మాకు ఇలా కావాలి, మాకు ఇదైతేనే మీరు రండి అని ఫోటోగ్రాఫర్స్కి ఆంక్షలు పెట్టడం ఎక్కువ అవుతుంది. సో అలా ఆంక్షలు పెట్టడం వల్ల ఒక ఫోటోగ్రాఫర్, సక్సెస్ఫుల్ ఫోటోగ్రాఫర్ కూడా అతని మెడలో ఉన్న బంగారం, అతని భార్య మెడలో ఉన్న బంగారం, అతని పిల్లల మెడలో ఉన్న బంగారంతో సహా బ్యాంకులో పెట్టుకొని మరి అప్డేట్ అవుతున్న కెమెరాల కోసం వారు ఎన్ని అప్పుల్లో ఉన్నా అప్డేట్ అవుతూనే ఉన్నారు మా ఫోటోగ్రాఫర్ మిత్రులు. సో దీన్ని గమనించని మనం, వారు ఏదో స్టైల్గా ఏదో ఇలా వస్తున్నారు, ఇలా ఉంటున్నారు, వాళ్ళకేంలే లక్షలు ఇన్కమ్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ మేడం. వారు అందంగా ఉంటేనే మీతో వాళ్ళు కలివిడిగా మాట్లాడగలరు, వాళ్ళు ఆనందంగా ఉంటేనే మిమ్మల్ని ఇంకా ఆనందంగా చిత్రించగలరు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను కాబట్టి మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను, నా వెనక నేను ఏడుస్తూ ఉంటే మీతో మాట్లాడలేనుగా. ముందు నువ్వు సంతోషంగా ఉండరా బాబు, తర్వాత మాకు చెప్తూ అంటారు, రైట్? అవునా కదా? సో అలాగే ఒక ఫోటోగ్రాఫర్కి చెప్పుకోలేనన్ని బాధలు ఉన్నా కూడా తను చెప్పుకోడు, కానీ మీతో మాత్రం చాలా అద్భుతంగా
మేడం మళ్ళీ మళ్ళీ వచ్చే క్షణాలు కావివి అనుకుంటూనే వాళ్ళు మీతో బిహేవ్ చేస్తారు. అవునా కదా మేడం? సో ఫోటోగ్రాఫర్ యొక్క కష్టాలని మీరు దయచేసి గమనించండి, వారికి కాస్త విలువనివ్వండి. పూర్వం నేను చిన్నతనం రోజుల్లో ఒక ఫోటోగ్రాఫర్ ప్రోగ్రామ్ చేయడానికి వస్తే వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి, బాబు టైం ఇంకా 2 hours టైం ఉంది, చక్కగా పడుకోండి అమ్మా అనేవాళ్ళంట. ఇప్పుడు కనీసం పడుకోమని ప్లేస్ ఇవ్వకపోవడం కాదు కదా, ఏ బాబు ఆడ ఉండరా బాబు, అక్కడ ఉండు, మేము పిలుస్తాం, మేము పిలిచినప్పుడు వచ్చి తీ అంటున్నారు. సో దయచేసి వాళ్ళని మనం గౌరవించాలి. వారిని మనం ఆనందంగా ట్రీట్ చేస్తేనే వారు మనల్ని అంతే అద్భుతంగా చిత్రీకరిస్తారు. దయచేసి మా ఈ షో ద్వారా ప్రతి ఫోటోగ్రాఫర్ మిత్రుడికి మా ఈ షో గురించి మీ అందరికీ బ్రదర్ మీరు చేస్తున్న హార్డ్ వర్క్కి మా జోహార్లు. అదేవిధంగా బ్రదర్ మీరు సంతోషంగా ఉండండి, అందరినీ సంతోషంగా వారి అందాలని వారి యొక్క ఆనందాలని చిత్రీకరిస్తూ ఇలాగే వెళ్ళండి. మీ ప్రొఫెషన్కి ఎటువంటి డోకా లేదు.